మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో ఏ కంప్యూటర్ గ్రాఫిక్స్ కాదనండి, లేకపోతే స్టార్ వార్ సినిమా కాదండి. ఇది నిజం అనమాట. మీరు చూస్తుంది ఒక ఎయిర్ బైక్. ఇది గాల్లో నడవగలిగే ఒక మోటార్ సైకిల్ అనమాట. మరి దీన్ని ఎవరు డెవలప్ చేశారు, ఇది ఎలా పనిచేస్తుంది, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. పాలిష్ దేశానికి సంబంధించిన వాలనట్ అనే కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఈ ఎయిర్ బైక్ పేరే వాలనట్ ఎయిర్ బైక్ అనమాట. ఇది ఒక అడ్వెంచర్స్ ఎయిర్ బైక్ అనమాట. మనం ఎప్పుడు కూడా ఫ్యూచర్ లో ఇలాంటి బైక్స్ వస్తే బాగుంటాయి కదా. మనం చిన్నప్పుడు చాలా వరకు కలర్గానే ఉంటాం. మన గాలిలో ఎగిరిపోయే బైక్ వస్తే బాగుంటుంది, మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఎగిరిపోవచ్చు, విమానం అవసరం లేదనుకుంటాం కదా. అది నిజంగానే వీళ్ళు డెవలప్ చేసి చూపించారనమాట. అడ్వెంచర్స్ ని ఇష్టపడే వాళ్ళకి యాక్సెస్ చేసే విధంగా ఈ బైక్ ని అయితే డెవలప్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. దాంతో పాటుగా ఈ బైక్ మనకి ముఖ్యంగా ఎడారుల్లో కానివ్వండి, లేకపోతే మంచు ప్రాంతాల్లో, యాక్సెస్ చేయలేని ప్రాంతాల్లో ఈజీగా వెళ్ళడం కోసం దీన్ని డెవలప్ చేసామని చెప్తున్నారు. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ పర్టికులర్ ఎయిర్ బైక్ ఎలా పనిచేస్తుంది? మీరు ఈ పర్టికులర్ ఎయిర్ బైక్ ని చూస్తే రోటర్స్ కానివ్వండి, ప్రొపెల్లర్స్ లాంటివి ఏం కనిపించట్లే. మరి అలాంటిది ఈ ఎయిర్ బైక్ ఎలా పనిచేస్తుంది? ఈ ఎయిర్ బైక్ అనేది జెట్ యొక్క థ్రస్ట్ ద్వారా పనిచేస్తుంది అనమాట. కింద మనకి థ్రస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ థ్రస్ట్ జనరేషన్ ద్వారా ఈ ఎయిర్ బైక్ అయితే పనిచేస్తున్నట్టు. కిందకి మనకు ఒక మొమెంటం లాంటిది ఎయిర్ ఫోర్స్ అయితే వస్తుంది. దాని ద్వారా ఈ వెహికల్ అనేది పైకి అయితే మూవ్ అవుతుంది అనమాట. అలానే ఇందులో టర్బైన్స్ కూడా ఉంటాయి. ఆ టర్బైన్స్ మూవ్మెంట్ ద్వారా కూడా ఈ వెహికల్ అయితే పనిచేస్తుంది. అలానే దీన్ని కంట్రోల్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. జస్ట్ కొంచెం ఇలా లీన్ అవుతూ ఉంటే దానికి తగ్గ డైరెక్షన్లో ఈ వాహనం అయితే అటు ఇటు అయితే మూవ్ అవుతుంది. దీన్ని కిందకి రన్ చేయాలంటే మాత్రం దీనికి ఉన్న ఒక జాయిస్టిక్ లాంటిది ఒకటి ఉంటుంది. దాని ద్వారా కిందకు వెళ్ళొచ్చు. దీంతో పాటుగా హెల్మెట్ ఏదైతే ఉంటుందో దాంట్లో టెలిమాటిక్స్ యూనిట్ కూడా ఉంటుంది. ఎవరైతే నడుపుతూ ఉంటారో అక్కడ ఎయిర్ మానిటరింగ్ సిస్టమ్ కానివ్వండి, చుట్టుపక్కల ఏమైనా వస్తూ ఉన్నాయో, ఏమైనా టెంపరేచర్ కానివ్వండి, లేకపోతే అక్కడ వాతావరణ డీటెయిల్స్ లాంటివి కూడా మనకి రైడర్కి తెలియజేసే విధంగా టెలిమాటిక్స్ యూనిట్ మొత్తం హెల్మెట్లోనే ఇంటిగ్రేట్ అయిన సమాచారం అయితే లభిస్తుంది. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఆటోమేటిక్ ఈ వాహనం కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళిపోయింది, లైట్కి వెళ్ళిపోతే ఆటోమేటిక్ ఈ వాహనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఫస్ట్ టైం అంత అడ్వాన్స్ సెన్సార్స్ అయితే యూజ్ చేసామని అయితే చెప్తున్నారు. రెండో విషయం చూసుకున్నట్లయితే ఈ వాహనం యొక్క లైట్ వెయిట్ అనమాట. సో ఇటువంటి వెహికల్ తయారు చేయాలంటే ఖచ్చితంగా అది లైట్ వెయిట్ ఉండాలి. సో దానికోసం వీళ్ళు 3D ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ 3D ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి ఈ వాహనం అయితే డెవలప్ చేశారు. ఇక ఈ వాహనం యొక్క బరువు కూడా కేవలం 300 నుండి 500 LB సంబంధించిన బరువు మాత్రం ఉంటుంది అనమాట. సాధారణంగా ఒక సూపర్ బైక్ ఎంతైతే బరువు ఉంటుందో అంతే బైక్ తో ఈ వాహనాన్ని అయితే డెవలప్ చేశారు. ఇక స్పెసిఫిక్ గా చెప్పాలంటే సుమారుగా 227 కేజీలు బరువు అయితే ఉంటుందన్నమాట. అలానే ఈ వాహనం యొక్క పవర్ ట్రైన్ చూసుకున్నట్లయితే జెట్ థ్రస్ట్ ప్రొపల్షన్ మాడ్యూల్ ద్వారా అయితే ఈ వాహనం అయితే పనిచేస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 200 కిలోమీటర్లు. అలానే ఇందులో మనకి 360 డిగ్రీ వ్యూ కూడా లభిస్తుంది అనమాట. ఇక మీకు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అంటే ఇంధనం ఎలా పనిచేస్తుంది అంటే జెట్ ఫ్యూయల్ తోనే పనిచేస్తుందండి. ఇది ఎలక్ట్రిక్ వెహికల్ అయితే కాదు, జెట్ ఫ్యూయల్ తో పనిచేసే వాహనం ఇది. అలానే నెక్స్ట్ విషయం చూసుకుంటే దీని రేంజ్ అంతా సుమారుగా ఇది ఫ్లై టైం చూసుకున్నట్లయితే 40 నిమిషాల పాటు ఎయిర్ టైం అయితే లభిస్తుంది అనమాట. స్పెసిఫిక్ గా రేంజ్ అని చెప్పాలంటే సుమారుగా ఒక 60 కిలోమీటర్లకు రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక దీని ధర ఎంత ఇప్పుడు మార్కెట్లోకి వస్తుంది? దీని ధర అక్షరాల సుమారుగా ఎక్స్పెక్టెడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే ₹1,00,00,000 వరకు ఉంటుంది అనమాట. మనలాంటి వాళ్ళు యాక్సెస్ అయితే చేయలేరు. ఎవరైనా ఈ వెహికల్ని కొనుగోలు చేసి ఇంత రెంటల్ పర్పస్ కింద ఒక ట్రిప్ కింద అనేది ఛార్జ్ చేసి ఎవరైనా ఎగ్జైట్మెంట్ ఉన్నవాళ్ళు, అడ్వెంచర్ చేద్దాం అనుకున్న వాళ్ళు అయితే ట్రై చేయొచ్చు అనమాట. బట్ దీనికి అప్రూవల్ అయితే ప్రజెంట్ అయితే మార్కెట్లో లేదు. రాబోయే 1 నుంచి 3 సంవత్సరాల్లో దీనికి అప్రూవల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. పాలిష్ దేశానికి సంబంధించిన వాహనం అయినప్పటికీ చూడడానికి మాత్రం చాలా ఎగ్జైటింగ్ గా అనిపించే ఇన్నోవేషన్ అనే చెప్పుకోవచ్చు. మనం ఏదైతే ప్రీవియస్ గా చిన్నప్పుడు అనుకున్నామో అవి ఒక్కొక్కటి నెరవేరుతూ వస్తుంది. అయితే దానికైతే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలన్నమాట. ఇది ప్రపంచం మొట్టమొదటి ఎయిర్ బైక్ సంబంధించిన సమాచారం. మరి ఈ ఎయిర్ బైక్ ని మీకు నడపాలని ఉందా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇలా కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.